బాబు ఏం చేస్తున్నావు? ఇక్కడ బ్లాక్ లో మందు దొరుకుతుందన్నారు. 10 నిమిషాలు అవుతుందరా, అందుకే వెయిట్ చేస్తున్నాం. కూర్చోండి కూర్చోండి. ఈరోజు కొట్టలేవు. He's a maverick mastermind, he ain't gonna make it easy to find. AC to the top with the hustle and the bustle, he ain't never gonna stop. He's got that swag, he's on my bag. Small and tough, he ain't never gonna stop. మరి ఎందుకు పో, ఏదో పీక కోసేస్తావు. సార్ నమస్కారం సార్. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సార్. సార్ మీరు జగదీష్, విజిలెన్స్ ఆఫీసర్. ఎంత ధైర్యం ఉంటే గాంధీ జయంతి రోజే బ్లాక్ లో అమ్ముతారు. బ్యాగ్ లో పెట్టండి. లూస్ లో అమ్మినవి, బ్లాక్ లో అమ్మినవి, బల్క్ లో అమ్మినవి హెడ్ ఆఫీస్కి వచ్చి లెక్క చెప్పి తర్వాత డబ్బు తీసుకురండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. Do what I say. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అన్న. అంతా బ్లాక్ లో అమ్మిందయ్యా, ఏమని కంప్లైంట్ చేస్తావు? ఇవన్నీ అతికించుకుని అటాక్ చేస్తారా? ఏం చెట్టు కుమ్మేసావా? నువ్వు కుమ్మింది నన్ను, లైట్ గానే కొడతానన్నావుగా, బాటిల్ తో కొట్టావేంటి? సారీ బావా, ఓపెనింగ్ సీన్ కదా, బిల్డ్ పదిరిపోవాలనుకున్నా, ఎక్స్ట్రా అయింది. అర్లేదులే, ఫుల్ గా ఇస్తాను, డల్ అయిపోకు. అదేం అక్కర్లేదులే, నేను వైన్ షాప్ నుంచి కొట్టేసా. అమ్మ నా చెట్టు. ఇదిగో ఇంకో 2 నెలలు మీరు ఏరియాలో కనిపించకూడదు. బాయ్ బాయ్ బాయ్. ఏంటి మాసు, ఇంత కష్టపడి ప్లాన్ చేసినప్పటికీ 2-3 లక్షలే దొరికాయి, అందులో సగం డబ్బు వీళ్ళు తీసుకెళ్లిపోయారు. ఐఎమ్ వెరీ టెన్షన్. డోంట్ వర్రీ, నెక్స్ట్ 10 లక్షలకి పెట్టారు టార్గెట్. అవునా? యా. ఏంటి గెటప్, మాస్క్ ఏం లేదుగా? అంతకు మించి. ప్రిన్స్ అన్నా, ప్రిన్స్ అన్నా. ఏంట్రా అన్నా, నేనే బోట్ వస్తుందన్నా. వి కమింగ్, చెకింగ్. బోట్కి జాతా హై. రెడ్ పేరు చెప్తాను, అందరూ పారిపోతారు. వెళ్ళరా, స్టాప్. వెళ్ళి పని చూడరా. బోట్లో ఏముందిరా, ఓపెన్ కరో అన్నిటిని. సార్, ఇది రెడ్ గారిదని అర్థమైంది కదా, ఆల్రెడీ ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసాం. వెళ్ళండి వెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే ఒక సీనియర్ ఆఫీసర్ తో మర్యాద లేకుండా మాట్లాడతాం. సార్ వీళ్ళు ఏం చేద్దాం సార్? రెడ్డానికి ఏసేం తెలిసిందనుకో. రెడ్డి లేదు, చెడ్డి లేదు. अंडमान నుంచి అమెజాన్ వరకు ఎన్ని బోట్లు చూసారో తెలుసా? ఆఫీసర్, సెర్చ్ ద బోట్ కంప్లీట్లీ అండ్ థరోలీ. हम किसी से कम नहीं, इंतजार तो आगे का पागल बनने का खूबसूरत का खबरदार. సార్ అక్కడ ఏం లేదు సార్. క్యాబిన్ కూడా బాగా చూడు. సార్ ఇక్కడ చూడండి సార్, సంచి నిండా డబ్బు. మిస్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సారీ ఎస్పీ పరశురామ్. సార్ ఆ మూట మూవ్ అవుతోంది. సార్ ఎస్ సార్. సార్ ఆఫీసర్ బాహుబలి సార్. ఓ గాడ్, ఆఫీసర్, ఆఫీసర్, మిస్టర్ బాహుబలి. కాపాడండి. బాహుబలి ఉగ్రవాదులను కొనుసులు మూట కట్టి ఎత్తుకొచ్చేశారు. మీరు చచ్చేలోగా ఈ దేశానికి ఏదైనా మంచి చేయాలి. వందే చైతికి మారు పేరు. వాళ్ళ నీళ్ళలో జంప్ చేసి పారిపోతున్నారు సార్. వీడొక నేవీ ఆఫీసర్ అంటే ఎలా నమ్మారా? ఏ ఏరియాలో చూసావో చెప్పరా? ఆటో నగర్ ప్రాంతం అండి. ఆటో నగరా? కోలేకపోతున్నావు, నువ్వు త్వరగా ఇగ్నోర్స్ అయిపోక. అందుకేగా వెయిట్ చేస్తున్నావు. ఆ రోజు నైట్ చర్చ్ లో కొన్ని చూసాం కదా, వాడు మన వెనకాలే కూర్చుని ఉన్నాడు. చూసాను సైలెంట్. సైడ్ ఇవ్వండి. కుదరదయ్యా. జరగవయ్యా. కుదరదయ్యా. గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అది పొద్దునుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది, అది ఎందుకో ఏంటో. అదేం లేదండి, రాత్రేసిన మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్నడగలేదే బండమో. ఏమండి, మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎలా? రోగంతో వెళ్ళాలి.
ఏరా పంచ్ ఎంత నచ్చిందా? ఏడాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నా ఫ్రెండ్ దగ్గర సింగల్ 3 DVD మంచి ప్రింట్ ఉందక్కా. హలో అక్క వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్క. అక్క మనల్నే ఫాలో అవుతున్నాడు. చూసాను లేపదా. హలో ఎలా ఉన్నారు? అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే ఈ హాస్పిటల్ పనిచేస్తున్నారా? చచ్చా పక్కన ఐటీ కారిడార్ లో. అయ్య బాబాయ్ నువ్వు సూపరా. థ్యాంక్స్ అక్క లేట్ అవుతుంది రా. ఏ కున్ఫు పాండా డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్ళారే. ఏ ఏమంటున్నాడు? అక్క ఒకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ ఎక్కడికి వెళ్తున్నావు? రాబాగారా మీ అన్నయ్య డేవిడ్ అంటే? అవునన్నా. అత్తారింటికి దాని లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా ప్లీజ్ అన్నా గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైల్లోనే ఉన్నాడుగా. హాస్పిటల్లో తెలిస్తే పరువు పోతుందన్నా ప్లీజ్ అన్నా. మొహం పెట్టుకుని నాకే పంచులేస్తాడు. రేపేంటి ప్రోగ్రాము? ప్రోగ్రామ్ ఏం లేదే. నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగేనా వస్తానన్నా. ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి పిలుస్తాను. వీడియో అన్న. హాస్టల్ బోరక్క సో జస్ట్ ఫర్ ఎ చేంజ్. హాయ్ వాట్ ఎ సర్ప్రైజ్. మీరు థీమ్ పార్క్ వచ్చారా? కాదు ఇక్కడ తలుపులమ్మ గుడి ఉంది, దండం పెట్టుకుందామని. వీక్ డేస్ ఫుల్ గా బిజీగా ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. సండే ఒక రోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశమల్లే. అది ఇళయరాజా గారండి. లేదండి పాట ఉంది బాగా తెలుసు. రోజావే చిన్ని రోజావే. అయ్యో ఆ పాట వినకపోతే నాకు నిద్ర పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. ఏ? నాకు అమ్మ లేదండి. నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఊళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. రెడ్డన్న వెతుకుతున్నాడే ఎవరా వీళ్ళు? మాస్ తెలీదన్నా. అక్క ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. ఇట్స్ నాట్ గోనా బి ఎ ప్రాబ్లం. కమ్ ఆన్ అక్క cheer up. I'm Anni. I'm మాస్. నేనిది చెప్పే తీరాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడెవరు ఇంతంతాన్ని నిజంగా ఎప్పుడు చూసుండరు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యు. మాసు ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేసావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాసు. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్కి వెళ్ళి ఫ్లోలో ఏమొస్తుందో అది చెప్పి హాయ్ అండి. హలో. హలో. ఎందుకని మొహం అదోలా ఉంది? అబ్బే ఏం లేదు. డల్ కనిపిస్తున్నారు. లేదన్నా యాక్చువల్లీ నేనేమేం జూలీ ఊరుకో. ఏంటండి ఏమైంది? ఎవడైనా అల్లరి పెట్టాడా? బస్సులో, ఇంటి పక్కన, ఏరియాలో? చెప్పండి, ఎవడైనా లేపేద్దాం. లేదు ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకండి డల్? ఏ ఒక్క నిమిషం. ఓకే వెళ్ళు. ఏజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా. ఏంటి ప్రాబ్లం? ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కొట్టేశారా? అయ్యా పోరా, పోయి దూరంగా నించో. నేను మాట్లాడుతున్నాను కదా, సెట్ ఏదైనా చెడగొడతాం. ఏమైంది? ఏం లేదన్నా, అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది. 2 రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే చాలా మంది ఉద్యోగం కోసం కాచుకున్నారు, కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని. నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs.
ఇస్తే రేపే నీకు ప్రమోషన్. సార్ నేను అంత డబ్బు. అందుకనే నీకు ఈ కన్సెషన్, అర్థమైందా? నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఓకే మాలిని? ఏం చేయాలో తెలియట్లేదన్నా. ఎవరిని అడిగినా ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అందుకే అక్క చాలా టెన్షన్గా. ఏంటి నువ్వు? దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటండి నేనేమన్నా పరాయి వాడినా? 3.5 లక్షలే కదా, వదిలేండి, నేను ఏర్పాటు చేస్తాను. ఫ్లైట్ తీసుకోండి, 2 hours టైం ఇవ్వండి, హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను. మీకు నచ్చిన ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తాను. లేదు పర్లేదు, నేను చూసుకుంటాను. మీకెందుకు అనవసరంగా? లవ్ లో ఇలాంటివి ఉంటాయండి. ఇది లవ్వే కదండి? ఇద్దరు మనసులు కలిశాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరు కాదండి. మీరు ఏదైనా నాతో ఓపెన్ గా చెప్పచ్చు. అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి, తీసుకోండి. అక్క బస్సు వచ్చేసింది అక్క. రా, బాధగా ఉంటే మందేసేద్దాం, ఇంకేం చేస్తాం? ఇప్పుడు సంతోషంగా వెళ్ళి మందు కొడదాం. ఇప్పుడైనా సరే ఎప్పుడైనా నేవీ ఆఫీసర్ బాహుబలి నేను చూపిస్తాను. ఎవరా మీరు? మాసు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఎస్కేప్ అయిపోతాం. మాసు రెడ్డి, నిజంగా నీ డబ్బు తెలియదు రెడ్డి, తెలిస్తే ముట్టుకుంటానా? ఎరా ఆ పేరేంట్రా మాస్? అది నా పేరు మధుసూదన్. ఏరియాలో అందరూ ముద్దుగా మాసు మాసు అని పిలుస్తుంటారు. స్టైల్ గా ఉంది కదా అని నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు మాస్ అయితే ఈడేవాడు ఓడా మాసా? ప్రిన్స్ అన్నా, ఒకడిని ఇక్కడే వేసే, ఇంకొకడిని డబ్బు చేతికి రాగానే వేసే. అలాగే అప్పుడేనా మనం అంటే ఏరియాలో భయం ఉంటుంది. నేను చూసుకుంటాను. అయినా పిల్లల దగ్గర మోసపోయావురా? ఇప్పుడు అర్థమైందా నన్ను మాసం ఎందుకు పిలుస్తారు? వాళ్ళని పట్టుకోండ్రా. మాసు ఎవరు బైక్ ఎక్కడ? పెద్దగా బయట చూద్దామా? Mas, 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 mas. Masa. Masa. Masa, వెళ్ళిపోరా Masa. अब देखा. Bring the beat back.
నీకే కాలేదుగా ఎక్కడా లెక్క పెట్టుందిరా రే లెక్కడానికి టైం లేదురా ఓకేనా చిట్టు పద పద చెట్టు రా 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 త్వరగా రా రా దూకరా అయ్యో ఇంకా నేను తప్పించుకున్నాం అంతా నీవలే ఏంటి మాసు సరే నోరు మూసుకురా ముందు సీట్ బెల్ట్ వేసుకో పర్లేదులే వేసుకోబట్టు గోవాలో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పాపని లైన్లో పెట్టాలని వెళ్ళారు ఈ పాటికి పెట్టేసి ఉంటారు అనుకుంటా గోవా ఐడియా బానే ఉంది కానీ మాలిని ఒప్పుకుంటుందా వారిని నువ్వు హనీమూన్కి వెళ్తున్నావా మన ప్లాన్ ఫ్లాప్ అయిందే దానివల్ల ఈ ఫైట్ చేసు ఏవి లేకుండా సచ్చాడు రైడు ఇంకా మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం పద పద పద
ఏయ్ చెట్టు డబ్బేమైంది? డబ్బు ఆ రోజే పోలీసులు తీసుకున్నారుగా. సరే అదొతలే, నీకెలా ఉంది చెప్పు. పోలీసులు తీసుకున్నారా? ఆ రోజు అంటే నేను హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులైంది? వచ్చి వారం రోజులు అయి ఉంటుంది. అన్ని రోజులు 64 లక్షలు రా. లైఫ్లో సెటిల్ అయి ఉండొచ్చు. హాస్పిటల్ బిల్ కూడా వచ్చిపోతుంది ఇప్పుడే. అయ్యో వీడి ఇక్కడేంటి? మాసు రెడ్డి అన్నా ఫ్రెండ్స్. రెడ్డి ఇక్కడికి వచ్చాడేంటి? మన ఇక్కడ తెలిసిపోయి ఉంటుందా? నేనే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రికి వచ్చాను. ఏంటి లవ్వా? రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాను. తన వల్లే యాక్సిడెంట్ అయింది, డబ్బు పోయింది. చొంగ కార్చం చాలు రా. లవ్ లో ఎప్పుడే విలన్స్ కోల్ ఉంటుంది. ఈ రోజు ఇంకా ఏ బక్రాగాడు దొరకలేదేంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? సార్ టైం ఎంత అయింది? టైం ఎంత అయిందని అడిగా. టైమే కదా అడిగినా దయ్యాన్ని చూసినట్టు చూస్తావేంటి? వాచి చూడటం రాదేమో మాసు, నువ్వు పద. కళ్ళు దుబ్బాయా? ఈ పార్టీ సచిన్ పూసుకుని పోరా. రెండు టీ గురు. సరే తప్పక వాడు చిన్న ఈ కొట్లో మొహం కడుకుంటున్నాడు చూడు. రాజు ఆ బ్లూ కలర్ షర్ట్ వాడా? అవును వాడే వాడే. అలాగే రా, రౌండప్ చేద్దాం. రెడ్డి మనుషులు స్పాట్ పెట్టడానికి వచ్చారనుకుంటాను. నేను టీ చెప్పారు కదా. 1 2 3 ఎక్కడతాను. జంప్ అయిపోయి 1 2 3 చెప్పాలి. ఏంటి వేసేద్దామనా? రండి తలపైనా ఇంక ఇంట్లో ఎలా ఉంటావరా? పొద్దునే ముందు జంప్ అయిపోయి రెడ్డికి భయపడి ఇల్లు అద్దెకు తీసుకోమన్నావు. ఇప్పుడు డబ్బులు ఒకటి లేవు, అద్దెలు వస్తావు. రే చెట్టు ఎవరు ఇటువైపు వెళ్ళట్లేదు? అదేం లేదు, నాకు నిద్ర వస్తుంది బా. చెట్టు ఈ తలుపేరా. ఏయ్ చెట్టు రేయ్ ఏమైంది? రెడ్డి మనుషులు వచ్చారా? అయ్యో ఇప్పుడు ఏం చేయడం? మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఒక పని చేద్దాం, బ్యాక్ సైడ్ నుంచి ఎస్కేప్ అయిపోదామా? మనం ఎందుకు వెళ్ళాలరా? ఎవర్రా? ఏంటి ఏం కావాలి? ఏంటి రెడ్డి పంపాడా? డబ్బు తీసుకుని వేసేమని పంపాడా? డబ్బులు లేవు, మొత్తం డబ్బు పోలీసులు తప్పేశారు. కమిషనర్ ఇల్లు పక్కనే ఉంది. పిలవనా చెప్పండి. చెప్పేది అర్థం కావట్లేదా? ఏంట్రా వస్తున్నారు? ఇంకా మాటలు వేస్ట్. లోపల ఏదో భయంకరంగా, ఈ వెనకాల ఇంకా భయంకరంగా ఉన్నాయి. పారిపో.
ఏంట్రా దయ్యాలు గట్టి కనిపిస్తున్నాయి? నొప్పిగా ఉంది. వీటి నుంచి తప్పించుకోవడం ఎలా రా? దీనికి ఒకటే దారి, గుడికెళ్ళి తాడు కట్టుకుందాం. కామెడీ చేయక. కామెడీ కదా మాసు, సీరియస్ గానే. ఆ కాలం విట్లాచార్య సినిమా నుంచి ఈ కాలం లారెన్స్ సినిమా వరకు దెయ్యాల్ని దేవుడే అంతం చేస్తాడు. నమ్ము. మాసు మాసు మాసు, ఇక మనం భయపడక్కర్లేదు. అవి లోపలికి రాలా. కరెక్ట్ రా, ఇక్కడే ఉండలేంగా. చచ్చినవాడు తరుగుతున్నాడు, బతికున్నవాడు పరిగెడుతున్నాడు. చచ్చి బతికావు కదా, ఇంకా ఉందిరా, ఇంకా ఉంది. స్వామి, మీరు మాట్లాడేది మా గురించా? నాకంతా అయోమయంగా ఉంది. నిన్న రాత్రి నుంచి దెయ్యాలు మమ్మల్ని అంతా విధి లిఖితం రా, విధి లిఖితం. చచ్చి బతికావు కదా, అందుకే రా నీ కంటికి ఆత్మలన్నీ కనిపిస్తున్నాయి. వరం రా. ఎవరికి వరం? ఇదంతా వరం. స్వామి వద్దు, నాకొద్దు. దయ్యాలు కనపడటం నాకు వరమా? అది పోయేలా చేసేయండి. అధికారం నాకు లేదురా, ఎవడు ఇచ్చాడో వాడే తీసుకోవాలి. అవి దెయ్యాలు కావు, ఆత్మలు. అవి నిన్నేమీ చెయ్యవు. వాటి కోరికలు తీర్చే, వాటంతటవే వెళ్ళిపోతాయి. కోరికలు తీర్చాలా? వాటి ఈలోగా మేమైపోతాం. ఇవన్నీ నాకొద్దు. చూస్తుంటేనే బుడకొస్తావు తెలుసా? పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకున్న వాడివి నువ్వు. ఈ ఆత్మల్ని చూసి భయపడుతున్నావా? రాయిని రాయిలా చూస్తే రాయిలాగే కనిపిస్తుంది. అదే రాయిని గుళ్ళో పెట్టి చూస్తే దేవుళ్ళ కనిపిస్తుంది. అన్నిటికీ మన మనసేరా కారణం. భయంతో చూస్తే దెయ్యాల్లా కనిపిస్తాయి. మామూలుగా చూడు, మనుషులా కనిపిస్తారు. అందువల్ల మనస్సుని నిలకడగా ఉంచు, అంతా మంచే జరుగుతుంది. నువ్వేం భయపడకు. ఎవరు నీ స్నేహితుడా? మంచివాడురా, చూసుకో. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది. బాగుంటావురా, చాలా బాగుంటావు, చక్కగా ఉంటావు. మాసు ఏమంటున్నారు? ఏం లేదురా, సుత్తి నోడికొచ్చింది చెప్తున్నాడు. మనస్సుని నిలకడగా ఉంచు. అందరూ మనుషుల్లాగే ఉన్నారు. ఎవరు మనిషో ఎవరు ఆత్మో తెలియటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి. రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఎవరైనా దొరికాడు, బాడీ ఎస్కేప్ అయిపోయాడు. ఇటువైపే వెళ్ళాడని చెప్పారు. ఎటు వెళ్ళాడో తెలియటం లేదే. జట్టు ఏంటి? అన్నిటికీ మనసే కారణంరా. సార్ ప్లీజ్ సార్, ఫోను పర్సు కనపడడం లేదు సార్. మా అత్తారింట్లో నాకు ఇచ్చిన ఫోన్ సార్ 35,000 సార్. ఒకవేళ కార్లో పెట్టుంటారు. ఏంటి సార్ రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు? అందరూ చూడడానికి మనుషుల్లాగే ఉన్నారు. మరి ఎలా? అదే కన్ఫ్యూషన్ రా. అమ్మనా మాసు, ఎవరు ఫోన్? మొత్తుకుంటూ పోయాడే వాడిదే. అయ్యో, పర్సు కూడానా? మరి నీ బావుగాడి హోటలా? ఎవరు బిల్లు కట్టేది? ఓకే ఓకే సరే, వీళ్ళలో మనిషి ఎవరో దెయ్యం ఎవరని ఎలా కనిపెట్టడం? నేను ఒక ఇంగ్లీష్ సినిమాలో చూసాను జట్టు. దెయ్యాలు ఫోటోలో కనపడమట. టెస్ట్ చేసి చూద్దామా? చేద్దాం మాసు. మాసు, అలాగే నీ వెనకాల పచ్చ కలర్ షర్ట్, చూడ్డానికి చాలా భయంకరంగా దెయ్యంలాగే ఉన్నాడు. వాడిని ఫోటోది. కరెక్ట్ రా, పచ్చ కలర్ మనిషిరా. దెయ్యం వాడి పక్కనోడ్రా, ఫోటోలో కనపట్టాలా?
మనిషి కంటే దెయ్యం డీసెంట్ గా ఉన్నాడు. ఈ మ్యాటర్ ఎవరికైనా చెప్తే మనల్ని నమ్మరు కదరా. ఎవరు నమ్ముతాడో అందరూ పిచ్చోడు లూస్ అంటారు మనల్ని. నీ వెనకాల లేడీ ఓకే అలాగా ఉండు. అదలకో. ఓకే ఓకే రెడీ. వెయిట్ వెయిట్ వెయిట్. స్మైల్. ఓకే. మాసం నేను చచ్చిపోయానా? చెప్పు మాసు. ఇన్ని రోజులుగా నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, నువ్వు పట్టించుకోకుండా తాగుతున్నావేంటి? ఉందిరా, ఏమి అర్థం కావట్లేదు. ఒక హాఫ్ బాయిల్ అనేవు. ఎంతైనా నీకు జాలీరా. నువ్వు తాకక్కలేదు, దమ్ము కొట్టక్కలేదు, స్నానం చేయక్కలేదు. భలే లైఫ్ రా. ఏం ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నావు. ఈడెవడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు? ఒక చచ్చినోడితో మాట్లాడాల్సిన మాటలా ఇవి? నీకు అసలు ఫీలింగ్సే లేవా? రే, నువ్వు చనిపోయినట్టే లేదు కదరా. ఇప్పుడు నువ్వు నాతో పాటు లేవనుకో, నేను ఫీల్ అవ్వాలి. నువ్వు నా పక్కనే ఉన్నావు కదరా, అలాంటప్పుడు ఫీల్ అవ్వడం. అయినా తాగలేకపోతున్నానే. మాసు, ఈ చచ్చిన వాళ్ళకి 10వ రోజు పెడతారే, అలా నువ్వు కూడా నాకు మందు సైడ్ డిష్ అంతా పెడితే బాగుంటుందేమో. ఇదిగో నా అబ్బాయిలో తిను తినరా. ఎదురుగా ఉన్న దానికి దిక్కులేదు, నీకు స్పెషల్గా పెట్టారా? ఇందులో హైలైట్ ఏంటంటే నువ్వే ఒక దెయ్యానివి, నువ్వు మిగతా దెయ్యాలని చూసి భయపడ్డావు. వాళ్ళంతా నిజమైన దెయ్యాలా భయంకరంగా ఉన్నారు. ఎవరు నాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ గా లేరు కదా మాసు. ఆడేం తాగుతున్నాడో అదే మంది నాకు తీసుకురా. అలాగే మాసు చూడు, కారు డిక్కి మీద 2 దెయ్యాలు. దెయ్యాలు చూసే వెంట పడుతున్నాయిరా. కుక్కల కంటికి మేము కనిపిస్తావా ఏంటి? అందుకే రాత్రి కుక్కలు తిరుగుతాయా? ఇన్నాళ్ళు మనల్ని తిరుగుతున్నాయి అనుకుంటే మన వెనకాల దయ్యాలు తిరుగుతున్నాయి బావా. ఈ మ్యాటర్ మాత్రం పబ్లిక్ తెలిసిందంటే ఇంకేముంది, నైట్ ఎవడు బయటికి రాడు. నైట్ చూసి వాళ్ళ సంగతి ఏంటంటే ఈ టైంలో ఇటువైపు వచ్చారు. యాక్చువల్లీ మీకోసం ఇంటి దగ్గరే ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీరు రావడానికి లేట్ అయితే అలా. మీరు భలే సరే లైట్గా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ నో మీ ఫ్రెండ్ చనిపోవడం మీకు పెద్ద లాసే. ఐ కెన్ అండర్స్టాండ్. నాకంటూనది వాడొక్కడారండి. ఏడవకండి ప్లీజ్. ఎందుకు
ఏమన్నాను మాసు ఇందాకేమో ఫీలింగ్స్ లేవన్నావు. ఇట్స్ ఓకే. ఏవండి ఏడవకండి, మేమంతా ఉన్నాముగా. నేనున్నాను కదా. సారీ అండి, లాస్ట్ గా ఏదో అన్నారే, ఏంటది? నేనున్నానన్నాను. నిజమేనా? ఒకవేళ మన ఇద్దరం దగ్గర అవడం కోసమే చెట్టు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాను. ఏంటి పైన చూస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నానుగా. ఇప్పుడు గనక చెట్టు ఎదురుగా ఉంటే ఎంత సంతోషిస్తాడు. చూడు, నేను సంతోషంగా ఉన్నానా? సరే మేం బయలుదేరుదాం. రేపు హాస్పిటల్ కలుద్దాం. లేదన్నా, అక్క ఇప్పుడు హాస్పిటల్కి రావడం లేదు. ఏమైంది? ఆ రోజు చెప్పాను కదన్నా, డీన్ ప్లేస్మెంట్ కోసం లంచ్ అడిగారని. నువ్వు ఏదో ఒకటి చేసి ఇస్తానన్నావు. అంతలో నీకు యాక్సిడెంట్ అయ్యి ఎంతన్నారు? 3.5 lakhs. నాకు ఒక 2 days టైం అయ్యో ఇస్తే. పర్లేదు, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. లేదు లేదు, నేను ఏర్పాటు చేస్తాను. థాంక్స్ అన్నా, మీరు జాగ్రత్త. ప్రాబ్లం లేదు. Oh my God! 3.5 lakhs కావాలంట. ఇప్పుడేం చెబుతున్నావు? 3.5 లక్షలు 2 రోజులు. బ్యాంక్ లో లోన్ తీసుకోబోతున్నావా లేదా బైక్ అమ్మేస్తావా? బైక్ మీ రేగి పళ్ళు తిందావా? ఏం చేద్దాం చెప్పు. 3.5 లక్షలు. అయ్యో, అష్ట కష్టాలు పడినా 3.5 లక్షలు కష్టమబ్బా. ఏంటి ఏంటి నవ్వుతున్నావు? ఐడియా వచ్చిందా? నిజంగా ఏంటి అదేంటో చెప్పు.